ఈ రోజున ప్రాముఖ్యత ఏంటంటే, ఈ రోజున వరలక్ష్మి వ్రతం అంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో రెండవ శుక్రవారం అంటే మనకి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా చేసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. మామూలుగానే అమ్మవారు అంటే లక్ష్మీదేవికి సంబంధించిన విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఎక్కడైనా సరే అమ్మవారికి ఉన్న ప్రాముఖ్యతలో ప్రధానంగా అమ్మవారి యొక్క ఉద్భవన పుట్టుక గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నాల్లో ఏంటంటే, పాలసముద్రం నుంచి అమ్మవారు జన్మించినట్టుగా ఒక కథనంలో, అలాగే భృగు మహర్షికి ఆమె కుమార్తెగా జన్మించినట్టుగా మరొక కథనంలో, రెండు రకాలుగా కూడా అమ్మవారి యొక్క జీవన అంటే జన్మించిన వైనాన్ని చెప్తారు. మొదటి దాంట్లో పాలకాడల నుంచి అమ్మవారు పుట్టిన విధానంలో ఏంటంటే, దానికి సంబంధించిన చిన్న కథను కనుక మనం తీసుకున్నట్లయితే, ఒకానొక సందర్భంలో దూర్వాస మహాముని యొక్క కోపానికి గురి అయిన దేవేంద్రుడు తన కోపాన్ని ఆయన ద్వారా వచ్చిన ఆ ఇబ్బంది వల్ల, ఈయన మీద కోపంతో ఆయన పెట్టిన శాపం వల్ల, అంటే ఆయన ఇచ్చిన దండని ఈయన తన యొక్క ఏనుగుకి వేయడం, అది నేల మీద వేసి తొక్కివేయడం, దాంతో ఆయన కోపం వచ్చి ఈయనకి ఒక చిన్న శాపం లాంటిది పెట్టడం, దాని యొక్క పర్యవసానం మరి దీన్ని ఎలా దిగమించాలి అన్న విషయంలో ఆయనకి ఆ శాప విముక్తికి సంబంధించిన విషయాన్ని కూడా చెప్పిన విధానంలో ఏం జరుగుతుందంటే, ఆ విషయంలో వెంటనే దేవేంద్రుడు తనకు ఆల్రెడీ తన మీద బలి చక్రవర్తి వాళ్ళు ఒక రకంగా తనతో ఫైటింగ్కి రావడానికి చేసే ప్రయత్నాలు, దాంతో దేవతలందరూ మరొక చోటుకి వెళ్ళి దాక్కోవడం, ఈ నేపథ్యంలో అందరికీ కూడా తెలిసిన సొల్యూషన్లో ఎప్పుడైతే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే మనకి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి ఒకరి తర్వాత ఒకరు చెప్పడం, అంటే మనకి బృహస్పతి తర్వాత ఈ యొక్క ఇది బ్రహ్మదేవుడు తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెడితేనే మనకు సొల్యూషన్ దొరుకుతున్న విషయాన్ని వాళ్ళు చెప్పడం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళడం, పాలసముద్రం నుంచి మనకు ఉద్భవించే అమృతం తీసుకోవడం ద్వారా ఆయనకి మళ్ళీ తన యొక్క ప్రాతినిధ్యం అనేది దానికి తను వహిస్తాడన్న విషయాన్ని దేవేంద్రుడికి తెలియడం వల్ల ఆయన ఆ రకంగా వెళ్ళి ఆయన కలవడం అనేది, ఆ విషయంలో వెంటనే విష్ణుమూర్తి ఆయనకి సహకరించడానికి చక్కగా ఆయన ఈ యొక్క అమృతం పైకి తీసుకురావడానికి ఆయన తన వంతు తను ఇలాగ ప్రయత్నాలు చేయడం, ఈ సందర్భంలో పాలసముద్రం నుంచి అమ్మవారు జన్మించడం, అమ్మవారి కంటే ముందు ఆలాహలం, వాటితో పాటుగా ఐరావతం, ఇవన్నీ కూడా వరుసపెట్టి కామధేనువు, ఇవన్నీ కూడా వచ్చాయని చెప్పి మనకు తెలిసిన విషయమే. ఆ విధంగా అమ్మవారి యొక్క జన్మ. ఆ తర్వాత కంటిన్యూషన్ ఏంటి, భృగు మహర్షి మరొక కథనంలో ఏంటంటే, ఈ యొక్క భృగు మహర్షి యొక్క కుమార్తెగా ఆమె జన్మించే విధంగా మరొక కథనంలో కూడా ఆమె కోసం ఖ్యాతి భృగు మహర్షి కలిపి తపస్సు చేసినప్పుడు అమ్మవారి జన్మించిన విధానంలో ఇలా రెండోది చెప్తారు. ఇక్కడ ఏంటంటే భృగు మహర్షి కుమార్తెగా ఆమె భార్గవ గోత్రం, తర్వాత దాంతోపాటుగా ఆమెకి శుక్రాచార్యుడు ఇక్కడ సోదరుడైతే, అక్కడ మన పాలకడల నుంచి పుట్టినప్పుడు చంద్రుడిని సోదరుడిగా చెప్తారు. ఇలాగా ప్రతి దాంట్లో అక్కడ అమ్మవారు ఎప్పుడైతే పాలసముద్రం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ యొక్క విష్ణుమూర్తిని వివాహం చేసుకోవడం అనేది, ఇలా ఈ కథనాల్లో మనకి ప్రధానంగా తెలుసుకునేది ఏంటంటే, విష్ణుమూర్తి ఎన్ని రకాలైన అవతారాలు ఎత్తినప్పుడల్లా అమ్మవారు కూడా ఆయనతో పాటు జన్మించి ఆ అవతారాల్లో మనకి, అంటే ఒక్కొక్క యుగంలో మనం తీసుకున్నట్లయితే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో, అన్ని రకాల యుగాల్లో కూడా అమ్మవారు ఆయనతో పాటుగా జన్మించి ఆయనతో పాటుగా ఒక మహాలక్ష్మిగా మొదటి యుగంలో, తర్వాత వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ యొక్క త్రేతాయుగం వచ్చేటప్పటికి శ్రీరామచంద్రుడి తర్వాత ఆయనతో పాటుగా ఆవిడ సీతాదేవిగా జన్మించినట్టుగాను, తర్వాత వచ్చేటప్పటికి తర్వాత యుగంలో మళ్ళీ కృష్ణుడిగా, రుక్మిణిగా వారిద్దరి యొక్క ఈ విషయాన్ని చెప్తారు మధుర. తర్వాత వచ్చేప్పటికి వెంకటేశ్వర స్వామి, తర్వాత అలివేలు మంగగా కలియుగంలో, ఇలా ప్రతి యుగంలో కూడా అమ్మవారు రకరకాల అవతారాల్లో రావడం అనేది విష్ణుమూర్తితో పాటు ఆవిడ ఇదవ్వడం మహాలక్ష్మీదేవిగా చెప్తారు. మహాలక్ష్మిగా సంపదకి, శ్రేయస్సుకి, ఆర్థిక విషయాలకి, మనశ్శాంతికి, ప్రశాంతతకి అన్నిటికీ చిహ్నంగా అమ్మవారిని చాలా చక్కగా కొలుస్తారు. అమ్మవారికి చాలా ముఖ్యమైన పండగగా చెప్తారు. ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంటేనే ఆవిడకి అత్యధికమైన ప్రీతిపాత్రమైన నెల కనుక, దాంట్లో కూడా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని ఆవిడ యొక్క ప్రధానమైన పూజా విధానంగా చెప్పడం జరుగుతుంది కనుక, ఈ విషయాన్ని కూడా స్వయంగా శివుడే మనకి పార్వతీదేవికి చెప్పినట్టుగా, పార్వతీదేవి ఒకనొకప్పుడు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతూ అందరూ కూడా సకల సౌభాగ్యాలతో ఉండే ఏదైనా ఉందా, ఒక చక్కటి వ్రతం ఏదైనా ఉందా అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన వ్రతమే ఇది. దీని గురించి ఆయన చాలా వివరంగా ఆవిడకి చెప్పడం అనేది జరిగింది. ఆ విధి విధానాన్ని అంతా కూడా మళ్ళీ ఈ యొక్క సూతుడు సౌనక మహర్షులందరికీ కూడా చెప్పినట్టుగా కూడా ఈ కథలో మనకి చెప్పడం జరుగుతుంది. ఈ కథ అంతా కూడా ఏంటంటే, వరలక్ష్మి వ్రతం అంతా కూడా ఏంటంటే స్త్రీలకి విశేషమైన భోగభాగ్యాలని, సిరి సంపదని, శ్రేయస్సుని, సంతానాన్ని, సంతాన అభివృద్ధికి మొదలైన వాటికి సంబంధించిన వ్రతంగా, చాలా విశిష్టమైన వ్రతంగా, శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతాలలాగే ఈ వరలక్ష్మి
అమ్మవారికి సంబంధించిన ఈ వ్రతం అత్యధికం. అంటే అమ్మవారు అష్టలక్ష్ములుగా మనం తీసుకున్నా కూడా అమ్మవారి యొక్క అన్ని లక్ష్మీదేవుల పూజల్లో కూడా వరలక్ష్మి వ్రతాన్ని చాలా చాలా విశిష్టమైనట్టుగా కూడా దీని గురించి శాస్త్రవచనంగా చెప్తారు. అయితే అమ్మవారికి సంబంధించిన ఈ వ్రతాన్ని గురించి చిన్న కథనంలో కనుక మనం తీసుకున్నట్లయితే ఒకానొక సందర్భంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణంలో స్వయాన శివుడే పార్వతీదేవికి చెప్పిన కథ విధానంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణంలో అక్కడ ఒక పేద స్త్రీగా చారుమతి అని చెప్పి ఒక బ్రాహ్మణ స్త్రీ అనేది ఉంటుంది. ఆవిడ ఆ యొక్క పట్టణం అంతా కూడా బంగారు కుడ్యాలతో ఉంటుంది. అక్కడ అమ్మవారి ఈ యొక్క చారుమతి అనే ఆమె చాలా విశేషంగా దేవభక్తురాలు, చాలా చక్కటి భర్త మీద చాలా గౌరవం, అత్తమామల మీద అనురాగం, వారికి సదా సేవలు చేస్తూ ఇంట్లో కార్యక్రమాలని చక్కగా నిర్వహిస్తూ ఉంటుంటే ఒకానొక సందర్భంలో ఆమెకి ఈ యొక్క మహాలక్ష్మి ఈ యొక్క వరలక్ష్మి దేవి కలలో వచ్చి ఆవిడతో చెప్తుందనమాట, నీకు తప్పకుండా నువ్వు రేపు రాబోయే శుక్రవారానికి ముందు, ఏ శుక్రవారం అది, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు, శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను విధి విధానంగా కనుక నువ్వు పూజించినట్లయితే నీకు నా కృపా కటాక్షాలనేవి లభిస్తాయన్నట్టుగా ఆవిడ చెప్తే ఆ కళలోనే ఆవిడకి ఇంప్రెస్ అయ్యి, అంటే ఈ యొక్క చారుమతి ఆవిడకి అన్ని విధాలుగా నమస్కారం పెట్టి, అమ్మ నీ యొక్క కృపా కటాక్షాలను మించింది ఏముందన్నట్టుగా ఆనందపడుతూ నీ లోపల కళగా భావించి ఆవిడ మొత్తాన్ని కళ్ళలోంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని అర్థం చేసుకుంటుంది. వెంటనే అత్తమామలతోనూ భర్తతోనూ ఆవిడ చెప్పిన వెంటనే వాళ్ళందరూ అయితే రాబోయే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తప్పకుండా చేసుకోవాలని చెప్పి అనుకోవడం, తన స్నేహితురాలతో కూడా చెప్పడం, అందరూ కూడా రాబోయే శుక్రవారం అంటే ఎప్పుడది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కోసం అందరూ చాలా ఎదురు చూస్తూ ఉంటారు. అన్నట్టుగానే శుక్రవారం రావడం, చక్కగా ఇంటిని అన్ని విధాలుగా కూడా ఇది చేసి ముగ్గులు పెట్టి కలశాన్ని ఏర్పరిచి పంచపల్లవులతో కలశాన్ని ఏర్పరిచి అమ్మవారిని ఆహ్వానించి షోడశోపచార పూజా విధానాలు అన్నీ చేసి కంకణాన్ని ధరించి 9 పోగులతో 5 పోగులతో కంకణాన్ని ధరించి ఆ విధంగా అమ్మవారి పూజా విధానాన్ని చాలా చక్కగా ఆవిడ చేసుకుని తనతో పాటు తన మిత్రురాళ్ళందరినీ కూడా పిలవడం వల్ల ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా పొద్దునే ఉదయమే పట్టు వస్త్రాలు ధరించి చక్కగా వచ్చి పూజా విధానాలు చేసుకుంటే మొదటి ఈ యొక్క ప్రదక్షిణలో మొదటి ప్రదక్షిణ తిరగంగానే గల్లు గల్లుమని కాళ్ళకి వెండి ఆభరణాలు, తర్వాత మళ్ళీ రెండో ప్రదక్షిణతో చేతికి రత్న ఖచ్చిత చక్కటి అందమైన గాజులు లాంటివి ఏర్పడడం, మూడో చుట్టూ తిరగంగానే అంటే ప్రదక్షిణం చేయగానే ఇమీడియట్గా ఇల్లంతా కూడా ధనకనక వాహనాలతో నిండిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు ఆవిడ చాలా అమ్మవారి యొక్క కటాక్షం నా మీద అయింది కదా అని చాలా ఆనందపడుతుంది. ఆమెకి మాత్రమే కాకుండా ఆమెతో పాటు వచ్చిన మిత్రురాళ్ళకి, ఆమెతో పాటు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రకమైన ఇది జరుగుతుంది. అలాగే ఇందులో విధి విధానంగా ఈ పూజా కార్యక్రమాలని చేసిన తర్వాత అక్షంతలను వేసుకోవడం అనేది, అమ్మవారికి కూడా చక్కటి తాంబూలాలు అవన్నీ కూడా ఇవ్వడం, తర్వాత వచ్చిన స్త్రీలందరికీ కూడా తాంబూలంలో, తర్వాత దాంతోపాటుగా రవికల గుడ్డలు పెట్టడం లాంటివి అన్నీ చేసి అందరితో బంధుమిత్రులతో కలిపి ఈ విధానంలో చేసుకోవడం అనేది, దీంట్లో అంతా కూడా పూజా విధానం ఎలా చేస్తారు ఏంటన్నది కూడా మనం చూస్తాం. అయితే దీంట్లో విధానం ఎంత ఏంటంటే అమ్మవారి యొక్క కటాక్షం కోసం చారుమతీదేవి ఎంత చక్కగా చేసిందో ఆ విధానంతో తర్వాత కూడా ఆవిడ అదే కంటిన్యూ చేస్తూ ఆవిడతో పాటు వచ్చిన తన స్నేహితులు కూడా వాళ్ళ కుటుంబానికి వెడుతున్నప్పుడు కూడా వాళ్ళని తీసుకెళ్ళడానికి రథాలు, గజాలు అన్నీ కూడా రకరకాలుగా ఏనుగులు అన్నీ కూడా వస్తాయి. వాటన్నిటి మీద ఎక్కి వాళ్ళు మన ఎంత అదృష్టవంతులో, చారుమతి వల్ల కదా మనకి ఈనాడు ఇంత చక్కటి సౌభాగ్యకరమైన శ్రేయస్సుని చూపించే, సంతానాన్ని అభివృద్ధి పరిచే ఇంత చక్కటి వ్రతాన్ని మనం చేసుకోగలిగాం కదా అని చాలా చాలా ఆనందపడుతూ స్నేహితురాలతో అందరూ కూడా వాళ్ళ గృహాలకి పెడతారు. వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇలా వచ్చి ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి యొక్క కటాక్షం అనేది కనుక వ్యక్తి మీద ఏర్పడితే తప్పనిసరిగా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. కనుక ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఎవరెవరైనా సరే ఎవరైనా చేయొచ్చు చాలా చక్కగా. అంటే ముఖ్యంగా ఇది ఒక ప్రదేశంలో విధానాల్లో కొన్ని మార్పులు ఉండొచ్చు. అంటే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు అన్నిట్లో ఎవరికి ఏది కుదిరితే అది చేస్తారు. కానీ జనరల్గా ఏంటంటే మాత్రం ఈ యొక్క పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేస్తారు. అమ్మవారికి సంబంధించి ఆవిడికి ఇది యొక్క భక్ష్యాలు, భోజ్యాలు అన్ని నైవేద్యాలు పెడుతూ ఈ కంకణం కట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది ఇందులో విధానంగా పరమశివుడు పార్వతీదేవి చెప్పిన విధానంలో. అంటే ఇది చేయడం బట్టి స్త్రీలకు అన్ని విధాల అభివృద్ధి, ఆరోగ్యం, ఎవరికి ఏ విధానంలో అవకాశం ఉంటే ఆ విధానంలో చేయడం అనేది ఈ యొక్క వరలక్ష్మి వ్రత విధానంలో మనం ప్రధానంగా చెప్పుకునే విధానం అన్నమాట. అంటే ఇది చేసుకోవడం బట్టి కుటుంబంలో అభివృద్ధి అనేది ఏర్పడడం, అన్ని విధాల ఒక రకమైన ఐకమత్యం అనేది ఏర్పడడం, మానసిక అభివృద్ధి, ఆర్థిక సంపదలు, శ్రేయస్సు అన్నీ ఏర్పడతాయి అన్నది దీని విధానంలో అంతా కూడా ఆ కథలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది చేసుకున్నప్పుడు అమ్మవారి యొక్క కటాక్షం కోసం చేసుకున్న వాళ్ళు ఈ తోరం కట్టుకోవడంలో కూడా ఏంటంటే ఈ తోరబంధంలో ప్రతిజ్ఞ అనమాట, నేను ఇది చక్కగా నెరవేర్చుకోగలను అన్న విధానంలో చేతికి తోరం కట్టుకుంటారు. అలాగే ఈ యొక్క పూజా విధానంలో కూడా మనం తీసుకున్నట్లయితే శనగలు మొదలైనవి తాంబూలంలో ఇస్తారు.
శనగలు అన్నవి కనుక తీసుకున్నట్లయితే అది గురుడికి సంబంధించింది కనుక అది ఒక అభివృద్ధికి, అది స్త్రీలకు అన్ని విధాల ఉపయోగకరంగా, అంటే జ్యోతిషపరంగా తీసుకున్న గురుడికి సంబంధించిన ఈ శనగలైన పసుపులు ఇవన్నీ కూడా ఏంటంటే స్త్రీలకి అన్ని విధాల అభివృద్ధికి, ఐదో తనానికి, వాటన్నిటికీ కూడా పసుపు అనేది చాలా మంచిగా ఒకటి. అలాగే ఈ శనగలు అనేవి కూడా చాలా చాలా సంతాన ఉత్పత్తి గురించి కూడా చెప్తారు, నానబెట్టి మర్నాడు ఇస్తారు కనుక. అలాగే చలిమిడి అనేది ఇవ్వడం, అలాగే చలిమిడిలో కూడా మనం తీసుకున్నట్లయితే బియ్యపిండి తర్వాత బెల్లం కనుక అది కుజుడికి చంద్రుడికి సంబంధించింది, అది కూడా స్త్రీలకి ఆరోగ్యపరమైన అభివృద్ధి కొరకు. ఇక దాంతోపాటుగా ఇంకొకటి కూడా తీసుకున్నట్లయితే అరటిపండు అనేది బీజం లేని పండుగ చేయడం బట్టి అది. ఈ రకంగా ఇవన్నీ చేసుకుంటూ స్త్రీలందరూ కూడా ఈ యొక్క అభివృద్ధికరంగా, అంటే ఆరోగ్యకరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, కుటుంబంలో ముఖ్యంగా కావాల్సింది ఐకమత్యం అనేది, దాంతోపాటు సౌభాగ్యం అనేది. సౌభాగ్యం అంటే భర్తతో అనుకూలత, భర్తతో కలిపిన అనుకూలతలో సత్సంతానాన్ని మనం జన్మింపజేయడానికి అవకాశాలు ఉంటాయి కనుక మంచి సంతానానికి సంకేతంగా మనం దీన్ని చెప్పుకుంటాం. ఈ యొక్క శనగల దానమైనా, వాయినాలు ఇచ్చిన విధానంలోనైనా ఇవన్నీ మొదటి సంవత్సరం కనుక 5గురు, అంటే ఈ యొక్క విధానాల్లో వచ్చే వరలక్ష్మి వ్రతం అనేది ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటారు, దానికి ఇలా ఏం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. కాబట్టి ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి యొక్క జననం, ఆవిడ ఏ విధానంగా ఆవిడ పాల సముద్రం నుంచి, తర్వాత భృగు మహర్షి యొక్క కథ, ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన వాటిల్లో కూడా చక్కగా కనకదార స్తోత్రం అనేది అమ్మవారికి చాలా చాలా ఇష్టమైంది కనుక అమ్మవారి అష్టోత్తరాలు, శతనామావళి, కనకదార స్తోత్రం ఇలాంటివన్నీ ఈ రోజున చేయడం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం తప్పనిసరిగా అమ్మవారిని కీర్తిస్తూ ఇలాంటివన్నీ చేసుకోవడం అనేది. అలాగే ఇంటిని శుచి శుభ్రంగా పెట్టుకొని ఆ రోజున చక్కటి కలశాన్ని ఏర్పరచుకొని దాన్ని ఒక చక్కటి ప్రదేశంలో ఇవన్నీ చేసుకొని అమ్మవారిని ఆహ్వానించి షోడశోపచార పూజా విధానాల ద్వారా చేయడం బట్టి తప్పకుండా వ్యక్తికి అభివృద్ధి అనేది అన్ని విధాలుగా అనుకూలతలు ఏర్పడతాయని మనకి ఈ వరలక్ష్మి వ్రతంలో మనకి తెలుసుకుంటాం. అలాగే ఈ రోజున మరొకటి కూడా ఏంటంటే హయగ్రీవ జయంతి అనేది కూడా ఈ రోజున రావడం అనేది జరిగింది. దానికి సంబంధించి కూడా ఇవాళ ముఖ్యమైన రోజుగానే చెప్పచ్చు. ఏది ఏమైనా వరలక్ష్మీదేవికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన రోజుగా శ్రావణ మాసం అంతా స్త్రీలందరూ ఎదురు చూసేది ఈ యొక్క వ్రతం కోసం, సంవత్సరం మొత్తం ఎదురు చూస్తారు కనుక దీన్ని చాలా చక్కగా వారికి ఉన్నంతలో అనుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అభివృద్ధి, ఆరోగ్యపరంగా కూడా సంతృప్తి అనేది ఏర్పడుతుంది. ఇది ఒక్క ప్రదేశం అనే కాదు, అటు పక్కన తెలంగాణ, ఇటు పక్కన ఆంధ్ర, అటు పక్కన కర్ణాటక, అన్ని ప్రదేశాల్లో కూడా దీన్ని చాలా చక్కగా చేసుకుంటారు. సౌభాగ్యం కొరకు చేసే వ్రతంగా చెప్తారు, వరమహాలక్ష్మికి సంబంధించిన వ్రతంగా చెప్తారు. అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం సర్వమంగళ మాంగళ్య అంటూ అమ్మవారిని పూజిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి వ్యక్తికి అభివృద్ధి అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం.